రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నూతన జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. యువతే పార్టీ బలోపేతానికి కీలకమని పేర్కొంటూ ఆ దిశగానే జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ తెలిపారు. ఈ క్రమంలో సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును నియమించడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఎంఎస్ రాజు నివాసం వద్ద బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లకు ఎంఎస్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాలకి నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్ని నియమించడం జరిగింది. యువతే రేపటి నాయకత్వం అనే లక్ష్యంతో, సీనియర్ల మార్గనిర్దేశంతో యువతని నడిపించే విధంగా సీనియర్లు యువతని కలిపి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా నియమించడం, సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, యువనేతలు, కార్యకర్తల్ని అందరినీ కలుపుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసి, ఏ లక్ష్యం కోసమైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత లోకేష్ గారు నాకు ఈ బాధ్యతలు ఇచ్చారో ఖచ్చితంగా ఆ బాధ్యతల్ని నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రకటించబడినటువంటి నూతన జిల్లా అధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా